తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినం మన ధ్యానం నిమిత్తము కీర్తన గ్రంథం 11వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదరు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకం మా ప్రియ పరలోకపు తండ్రి, అల్పుడను నిష్ప్రయోజకుడైన నన్ను మీరు అంగీకరించి మీ అగ్ని చేత కలిసి పుట్నం వేసి పరిశుద్ధపరిచి మాతో మీరే మాట్లాడి మీ ముఖ దర్శనము చేసుకుని వారముగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసయ్య పేరట ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు అన్నాడు. ఏమండి, చేసెదరు అంటే యథార్థంగా మనం గనక బ్రతికితే ఆయన ముఖ దర్శనం మనం చేసే అవకాశం ఉంటుంది అన్నట్టు. అండి, ఎవరికి దేవుడు దర్శనమిస్తాడు? నీతిమంతులకు, తర్వాత యథార్థవంతులకు ఆయన ముఖ దర్శనం దొరుకుతుంది అన్నట్టు. ఇప్పుడు మీకు ఆయన ముఖ దర్శనం యొక్క విలువ ఎంతో తెలియాలంటే సినిమా యాక్టర్లకే అభిమానులు ఉంటారు. ఒక సినిమా యాక్టర్ కొవ్వూరు పలానా విజయవాహర్ సెంటర్కి వస్తాడు పలానా 10 గంటల సమయంలో అని అంతకు ముందు రోజున అనౌన్స్మెంట్ చేశారనుకోండి, ఎన్ని గంటలకు ఉంటారు అక్కడ జనం? ఇంచుమించు 8 గంటల నుంచో ఎప్పటి నుంచో మొత్తం ఆ సెంటర్ అంతా జనంతో కిటకిటలాడిపోతూ ఉంటుంది. మొత్తం ఈ చుట్టుపక్కల ఊర్లు అన్ని ఊర్ల నుంచి వచ్చేస్తారు జనం. అతడంటే అభిమానం ఉన్న వాళ్ళందరూ వచ్చేసి మొత్తం కిటకిటకిటలాడిపోతుంటుంది. ఆ టయానికి ఆయన వస్తాడు, మొత్తం మీద సెంటర్లో ఉంటాడు, నుంచుని బస్సు మీద ఎక్కడో నుంచుంటాడు. ఇక వీళ్ళందరూ కూడా ఆయనతో కొంచెం అలాగ కరచాలనం చేస్తే బాగుండు, నా బాధ ఆయనకి చెప్పుకుంటే బాగుండు, ఆయనతో ఒక ఫోటో సెల్ఫీ దిగితే బాగుండు అని అండి ఎంత ఆశపడిపోయి తాపత్రయపడిపోయి ఒకటి మీద ఒకటి పడిపోయి నానా తిప్పలు పడిపోతారు కదా. పోనీ ఒక రాజకీయ నాయకులు ఎవరైనా వస్తున్నారనుకోండి, ఒక ముఖ్యమంత్రి ఆ స్థాయిలో ఒక ఉప ముఖ్యమంత్రి వస్తున్నారనుకోండి, పలానా ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్నారు అంటే ఆ ఏరియాలో ఆ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఏం చేస్తారు? పలానా ఊరు వస్తున్నారంటే ఎవరి మొట్టికల్లో ఒక కాగితం మీద అలా బాధలు రాసుకుని అండి ఆ దారిలో ఈ దారి ఏ దారిలో వెళ్తాడని తెలుసుకుని ఆ దారి ఇక్కడి నుంచి అక్కడ దాకా ఎక్కడ దాకా ఉందో ఆ దారి అంతా జనం నుంచుంటారా నుంచుంటే ఆయన కార్లు ఇలాగ వెళ్తా చూస్తాడు. ఎవరైనా కాగితం పట్టుకుని ఇలాగ ఉన్నారనుకోండి, ఆ కాగితం చూసి ఇలాగ అంటాడు. అంటే ఆయన దగ్గర ఉన్న అధికారులు ఆయన ఇంకా చూస్తారు, ఎలా చూస్తారు? ఆ కాగితం కనపడుతుంది, వెళ్ళి పట్టురా అంటాడు. పరిగెత్తికెళ్ళా కాగితం పట్టుకెళ్ళి ఆయనకి ఎత్తారు. అప్పుడు దాకా కారు ఆగుతుంది. ఆ కాగితం తీసుకుంటాడు, చదువుతాడు, ఆర్డర్ ఎత్తాడు, అలానా ఇబ్బందిలో ఉన్నాడంట, అతనికి ఏదో ఒకటి మేలు చేయండి అని. ఒక ముఖ్యమంత్రి గారు వస్తేనే అంతమంది పడిగాపులు పడి ఏదో మేలు జరుగుద్దని ఆయన ముఖదర్శనం, ఆయన ఇంకా చూడాలి, నా బాధ తీరిపోద్దని ఆయన ముఖదర్శనం కోసం ఎదురు చూస్తే, ఒక సినిమా యాక్టర్ని చూసి ఆయనతో సెల్ఫీ దిగితేనే ఆనందపడిపోయి ఉత్సాహపడిపోయి ఇక నా జన్మ ధన్యమైపోయింది అనుకునే పరిస్థితి ఉంటే, ఏమండి, దేవాతి దేవుని ముఖదర్శనం మరి ఎక్కువ భాగ్యం కదా. ఆయనను చూడాలని పూర్వకాలం నుంచి భక్తులు అండి, పెద్ద పెద్ద భక్తులు, మోషే మహాభక్తులు, నీ దర్శనం కావాలి ప్రభువా అని అంటే వాళ్ళకి ఆయన దర్శనం దొరకలా. ఆయన పుట్టినప్పుడు చిన్న పిల్లవాడిగా మందిరంలోకి తీసుకొస్తే సిమియోని చేతిలో పెడితే అంటాడు, నాథ సత్యస్వరూపి, ఇందు నిమిత్తమే కదా నన్ను బతికించావు, నీ దర్శనం చూశాను చాలు, నాకిక నా జీవితం చాలు ప్రభువా, నీ దాసుని సమాధానముగా పోనిచుచున్నావు అని ఆనందపడిపోయి సంతోషపడిపోయి నా ప్రభువును చూశానని ఉబ్బు తప్పిపోయిపోయాడు మహాభక్తుడు. కాబట్టి ప్రియులరా, మనం మన దేవునిని దర్శించుకోవడం చాలా అత్యుత్తమం. ఆయనని దర్శించుకోవడం మహాభాగ్యం. ఆయన దర్శన భాగ్యం ఎవరికి దొరుకుతుందంట? ఎవరు పడితే వాళ్ళకి దొరకదంట. ఆయన దర్శన భాగ్యం ఎవరు పడితే వాళ్ళకి దొరకదంట. ఎవరికి దొరుకుతుందంట? యథార్థవంతులకి ఆయన దర్శన భాగ్యం దొరుకుతుంది అన్నాడు అండి. అలాగే రెండవ మాట కూడా మనం చూస్తే, తర్వాత లోపలికి మనం వెళదాం. రెండవ మాట కూడా మనం చూస్తే కీర్తన గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనం,
నీతిమంతులు ఆయన ముఖ దర్శనము చేయుదురు అన్నాడు. నేనైతే నీతి కలిగిన వాడనై నీ ముఖ దర్శనము చేసేదను. ఇక్కడ కూడా యథార్థవంతులు నీ ముఖ దర్శనము చేసేదరు అంటే, చేసేదరు అంటే తర్వాత జరుగుద్ది అన్నట్టు అర్థం కదా అండి. చేయుచూ ఉందురు అంటే ప్రతిరోజు ఆయన ముఖాన్ని చూస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు అన్నట్టు అర్థం. అక్కడ పదాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. చేస్తాను అంటే ఏమో ఎప్పుడో, చేసేదని అంటే ఖచ్చితంగా చూస్తాను కానీ ఇప్పుడు కాదు తర్వాత చూస్తాను. ఆయన ముఖ దర్శనం చేయుచూ ఉందురు అంటే ఖచ్చితంగా ప్రతిరోజు ఆయన్ని చూడకుండా ఉండలేరు, చూస్తారు వెళ్తారు, చూస్తారు వెళ్తారు అన్నట్టు. మనం ప్రియులరా ఆయన ముఖ దర్శనము నేను చేసేదను అనే ఒక ధైర్యంతో మాట్లాడాలి అంటే మనం ఖచ్చితంగా యథార్థవంతులమై ఉండాలి. నేను నా ప్రభువును చూసేదను అనే ధైర్యంగా మనం చెప్పగలిగిన వారమై ఉండాలంటే ఖచ్చితంగా మనం నీతిమంతులంగా బ్రతకాలి. ఇంకొక మాట, మూడో మాట కూడా మనం చూస్తే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 4వ వాక్యంలో మనం చూసినప్పుడు అక్కడ వ్రాయబడి ఉంది, ఆయనను సేవించేవారు ఆయన ముఖ దర్శనము చేయుచూ ఉందురు. అంటే ఆయనను సేవించే ఆ భక్తిలోకి ఎవరైనా వస్తే గనక వాళ్ళు ఆయన ముఖ దర్శనం ప్రతిరోజు చూస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఆయనను చూడకుండా ఏ రోజునే ఉండరు అనమాట అండి. చేయుచూ ఉందురు అన్నాడు. అంటే ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేసేదరు అనలా, చేయుచూ ఉందరు. అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ప్రతిరోజు పొద్దున్నే అనుకోండి వెళ్ళి ఆయన ముఖం చూసి ఆయనతో మాట్లాడి మళ్ళీ వచ్చేస్తూ ఉంటాను, మళ్ళీ రేపు పొద్దున్న మళ్ళీ చూసి వచ్చేస్తూ ఉంటారు. ఆయన ముఖ దర్శనం చేయుచూ ఉంటారనమాట అండి అస్తమానం. మహాభాగ్యవంతులు వాళ్ళు. కాబట్టి ప్రియులరా, ఈ రోజున ప్రభు మనకి ఇస్తున్నటువంటి వాక్యం ఏమిటంటే, ఏదో పలానా సినిమా వచ్చిందంట, చాలా బాగుందంట, అందరూ చూసేశారు, నేనే చూడలేదు, చూస్తే బాగుండు, అది పెద్ద మ్యాటర్ కాదు. అదేదో చాలా మంచి డిజైన్ ఉన్న చీర అంట, అదేదో పేరంట, అందరూ కొనేసుకున్నారు, నేను కూడా చూస్తే కొనుక్కుంటే బాగుండు, అది పెద్ద మ్యాటర్ కాదు అండి. బంగారం చూడలేదు ఎప్పుడు, బంగారం చూస్తే బాగుండు. వజ్రాలు చూడలేదు ఎప్పుడు, వజ్రాలు చూస్తే బాగుండు. వైడూర్యాలు చూడలేదు ఎప్పుడు, మనులు మాణిక్యాలు మరకతములు చూడలేదు ఎప్పుడు, పద్మరాగములు ఎప్పుడు చూడలేదు. ఇవన్నీ చూడాలి అనుకోవటం పెద్ద మ్యాటర్ కాదు. ఇవన్నీ పరలోక రాజ్యంలో ఉంటాయి, అది మామూలే. ఆ ప్రభువును చూడటం కోట్ల 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 కంటే విలువైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ప్రభువును చూస్తే చాలు, ఆయన ముఖ దర్శనం చేసుకుంటే చాలు, ఆయన దర్శనం కనబడితే చాలు, ఉబ్బు తబ్బిబ్బైపోతారు భక్తులు. అలాంటి మహాదేవుని దర్శనం ఎవరికి దొరుకుతుందంట? ఎవరికి దొరుకుతుందంట? ఎవరు పడితే వాళ్ళకి కాదు, యథార్థంగా బ్రతికితేనే ఆయన దర్శనం దొరుకుద్దిరా బాబు అని చెప్తున్నాడు. నెంబర్ 1 పాయింట్ అండి. తర్వాత 2లోకి, తర్వాత 3లోకి వెళ్దాం. 1వ పాయింట్ దగ్గర మనం కనుక ఆలోచన చేస్తే, మనలో ప్రతి ఒక్కళ్ళం కూడా యథార్థవంతులంగా బ్రతికితే మాత్రమే ఆయన ముఖ దర్శనము చేయగలుగుతాము అండి. ఎప్పుడు ఆయన మనం చూస్తాం చెప్పండి? యథార్థవంతులుగా బ్రతికితేనే ఆయన ముఖ దర్శనమును మనం చూడగలుగుతామనేది చాలా ప్రాముఖ్యమైన, అత్యవసరమైన పాఠ్యభాగమని మీ అందరికి కూడా మనం చేస్తూ ఉన్నాను. రైట్. యథార్థవంతులకి కలిగే లాభం ఏంటి, యథార్థంగా బ్రతికితే వచ్చే ఉపయోగాలు ఏంటి అనేది కొన్ని మాటలు మనం ఉపోద్ఘాతంగా అలాగా టచ్ చేసి ఆ తర్వాత మనం యథార్థవంతుల యొక్క క్వాలిటీస్ గురించి మనం ఆలోచన చేద్దాం. ఒక వ్యక్తి యథార్థవంతుడిగా బ్రతికితే బాగుపడతాడా చెడిపోతాడా? బాగుపడతాడా చెడిపోతాడా? ఏమండి, బాగుపడతాడా? ఊరుకోండి. ఈ రోజుల్లో యథార్థంగా బతికితే ఎలా బతుకుతాం? ఖచ్చితంగా ఉంటే ఎలా బతుకుతామండి? ఏ ఎండగా కొడుకు ఎక్కడిదక్కడే ఎలా పడితే అలాగా దొరికిన కాడకు దోచుకుంటే బతకగలుగుతాం. యథార్థంగా నేను జీతంతోనే బతుకుతానంటే ఎక్కడ పోషించగలుగుతాం? పిల్లల్ని, భార్యని, కుటుంబాన్ని ఎక్కడ పోషించగలుగుతాం? ఏమండి, ఇప్పుడు ఏదో పని చేసాం, అమ్మా ఈ ఫ్యాన్ బాగు చేయమని పిలిపించాం. ఫ్యాన్ బాగు చేశాడు కుర్రోడు వచ్చి, ఒక 500 ఇవ్వండి అన్నాడు. అదేంటి నాన్న ఫ్యాను బాగు చేస్తాక 500 అంటారు వీళ్ళు ఇంటికాళ్ళు. అందులో ఏం పోయిందో వాళ్ళకేం తెలుసు కనుక తెలియదు కదా.
ఆయన అంటాడు, అమ్మా ఇందులో పలాంద పోయింది, దానికెంత దీనికంత దానికంతా మొత్తం 500 అయిందమ్మా అంటాడు. అందులో ఏం పోయిందో ఆడికి తెలుసు, దేవుడికి తెలుసు, దేవునికి స్తోత్రం. అందులో ఏమి పోలా, వైర్ మార్చాడు అంతాడు. ఒక వైర్ తీసాడు, ఇంకో వైర్ ఎట్టాడు, 500 అయింది అన్నాడు. 500 ఇవ్వాలా వద్దా? ఇవ్వాలా. యథార్థమా కాదా? యథార్థమా కాదా? కాదు. మొన్న వాషింగ్ మిషన్ పనిచేస్తలేదు, నీళ్ళు తీసుకుంటలేదు అది వాషింగ్ మిషన్. అక్కడ పిఈ అని వస్తుంది అండి. ఇక ఎన్నిసార్లు చూసినా అదే. రిపేర్ చేసి ఆయనకి ఫోన్ చేశాను నేను. ఆయన పొద్దున్న ఫోన్ చేస్తే మధ్యాహ్నం కల్లా వచ్చారు. వచ్చి చెక్ చేసి మొత్తం అన్నీ చూసి, మదర్ బోర్డులో ఇక్కడ ఇలా ఉందండి, అక్కడ అలా ఉందండి, ఇవన్నీ మరి చెక్ చేయాలేమోనండి, చూద్దామండి, అక్కడ ఏదో మిషన్ తేడా ఉందండి, అది మారుస్తానండి అని ఒక మిషన్ మార్చాడు. అయినా అలాగే వచ్చింది. తర్వాత నేను దగ్గర నుంచి చూస్తున్నాను, ఒక వైరు మార్చాడు అండి. అప్పుడు పనిచేసింది. ఓకే అండి, ప్రస్తుతానికి పనిచేస్తుంది, తర్వాత భవిష్యత్తులో ఎప్పుడన్నా మళ్ళీ ప్రాబ్లం వస్తే అప్పుడు మిగిలినవన్నీ కూడా చెక్ చేద్దాం, ప్రస్తుతానికి పని చేస్తుంది కదా అని 1800 ఇమ్మన్నారు. ఎంత? 1800 ఇమ్మన్నారు. ఏమన్నా తగ్గించండి సార్ అంటే ఒక 100 రూపాయలు తగ్గించేమండి అన్నారు. 1700 ఇచ్చాను. అది ఎంతో మనకు తెలుసా? ఎంత పార్ట్ ఏదో వేశారు, మనకు తెలియదు. అది ఎంతో కవర్ ఒకటి తెచ్చాడు ఆయన. కవర్ తెమ్మంటే నేను చెప్తాను తెచ్చాడు. కవర్ ఎంతో తెలీదు, ఏదంతో తెలీదు. సర్వీస్ ఛార్జీ, కవరు, ఆ చిన్న పార్ట్ కలిపి 1800 అన్నారు ఆయన. అది ఎంతవరకు యథార్థమో ఎంతవరకు కాదో దేవుడికి తెలుసు, ఆయనకి తెలుసు, మనకేం తెలుసు కనుక. అంటే ఉదాహరణకు చెప్తున్నాను, ఆయన ఏం తప్పు పడతలేదు, నేను మంచోడు యథార్థవంతుడని నేను నమ్మాను ఆయన. లేకపోతే ఆయన పిలవం. చాలాసార్లు వచ్చాడు, చేశాడు. కాబట్టి మనము యథార్థంగా కరెక్ట్గా ఉన్నట్టు చెప్తే బతకగలదమా? అది నా పాయింట్. బతకగలదమా? కష్టం అవుతుంది. కానీ యథార్థవంతులకి ఆయన ముఖ దర్శనం అన్నాడు. మరి ఆయన్ని చూడటం ముఖ్యమా, ఇక్కడ ఏది ముఖ్యమో తేల్చుకోండి. దేవునికి స్తోత్రం. ఏది ముఖ్యం? ఆ ప్రభువును ముఖ దర్శనం నాకు కావాలనుకుంటే యథార్థంగా ఉండు. కష్టమైనా పర్లేదు, ఇబ్బంది అయినా పర్లేదు, నువ్వు యథార్థంగా ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. యథార్థంగా ఉండు నువ్వు, తర్వాత నిన్ను ఎలా పైకి తీసుకురావాలని ఆయన నేను చూస్తాను అంటున్నాడు. చూడండి ఎంత మంచి మాట చెప్పాడు. యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. త్వరగా రండి. యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. నీ నివాస స్థలమును ఆయన వర్ధిల్లజేయును. నీ ఉండే నివాసమును, ఆ స్థలమును ఆయన వర్ధిల్ల చేస్తాడంట, అభివృద్ధి చేస్తాడంట, ఆశీర్వదిస్తాడంట. ఖచ్చితంగా జరుగుతుంది, అనుమానమేమీ లేదు. నీవు పవిత్రుడివై యథార్థవంతుడివైన ఎడల నిశ్చయముగా ఆయన నీ చేతుల నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును ఏం చేస్తాడంట? వర్ధిల్లజేయును. నీ నివాస స్థలము వర్ధిల్లుతుంది, నీ గుడారం వర్ధిల్లుతుంది, నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు, నీవు దీవెనకరంగా ఉంటావు. అందరూ అంటారు యథార్థంగా ఉంటే ఎలా బతుకుతావురా అంటారు. కానీ నిన్ను దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, నిన్ను పై స్థాయిలోనే ఉంచుతాడు, తలగానే ఉంచుతాడు, తోగ్గా ఉంచడం, నిన్ను పైనే పెడతాడు. కాకపోతే మనం ఆయన మీద విశ్వాసంతో యథార్థంగానే బతకాలి. ఆయన ముఖ దర్శనం నాకు కావాలని మనం ఆ పాయింట్ మీద యథార్థంగా కనుక బతకగలిగితే ఏమండి మన నివాస స్థలము వర్ధిల్లుతుంది అన్నాడు. కీర్తన 7వ అధ్యాయం 10వ వచనంలో మనలను రక్షించటం కోసమే ఆయన చూస్తున్నాడంట. ఈడు యథార్థవంతుడా కాదా, ఈమె యథార్థవంతురాలా కాదా, ఆమె యథార్థవంతురాలైతే ఆమెను రక్షించే బాధ్యత నేను తీసుకుంటాను అంటున్నాడు దేవుడు. నిన్ను రక్షిస్తాడట. నీ ప్రయాణంలో కావచ్చు, నీ రాకపోకల్లో కావచ్చు, నీ యొక్క ప్రతి విధమైనటువంటి సమస్యల్లో నుంచి నిన్ను రక్షించి కాపాడటానికి ఆయన బాధ్యత తీసుకుంటానన్నాడు. ఎప్పుడు నువ్వు యథార్థవంతురాలు అయితే. ఇక్కడ ఈ లోకంలో యథార్థవంతులైతే ఎలా బతుకుతామని ఇక్కడ అనుకుంటున్నాం, కానీ యథార్థవంతులుగా బతికితేనే నేను రక్షిస్తానంటున్నాడు, నేను వర్ధులు చేస్తాను అంటున్నాడు, నా ముఖ దర్శనం వాళ్ళకి చూపిస్తాను అంటున్నాడు, కనపడతాను అంటున్నాడు. కాబట్టి ప్రియులరా, దొరికిందమ్మా కీర్తన 7:10. యథార్థవంతులు రక్షించు దేవుడు. కీర్తన 9వ అధ్యాయం 8వ వచనం. కీర్తన 9వ అధ్యాయం 8వ వచనం. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థమును బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. ఆయన న్యాయము తీర్చేటప్పుడు కూడా ఏ పాయింట్ మీద తీరుతాడంట? వాళ్ళ యథార్థవంతులా కాదన్న పాయింట్ మీద న్యాయం తీరుతాడంట. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్, చాలా అత్యవసరమని
మనం అందరం కూడా గుర్తించాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. యెహోవా యథార్థవంతుడు అన్నాడు ఒక చోట. మనం ఆరాధించే దేవుడికే ఉన్న ఒక క్వాలిటీ ఏంటంటే ఆయన యథార్థవంతుడు. లోపలోటి బయటోటి కుదరదు, లోపలోటి బయటోటి కుదరదు. లోపల ఏముందో బయట కూడా అదే. అలాగ యథార్థవంతులుగా మనం ఉండాలి. అలాగైతే నీ నివాస స్థలం వర్ధిల్లుతుంది, నిన్ను ఆయన రక్షిస్తాడు. ఆ యథార్థత అనే పాయింట్ని బట్టే ఆయన న్యాయము తీరుస్తాడని చెప్పబడుతూ ఉంది. అలాగే కీర్తన 84:11 యథార్థవంతులకు ఏ మేలు చెయ్యక మానడు అని చెప్పి రాయబడి ఉంది. ఆయన యథార్థవంతులకు మేలు చేస్తానే ఉంటాడంట, ఏ మేలు చేస్తానే ఉంటాడంట, ఆయన మానకుండా చేస్తాడంట. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమును 84:11 యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు అంటే చేస్తాడు అని అర్థం. ఆయన మేలులు చేస్తాడు అని అర్థం. యథార్థవంతులకు ఆయన ఏం చేస్తాడేటండి? మేలులు చేస్తాడు అని చెప్పి వాక్యం రాయబడుతూ ఉంది. అలాగే 112వ కీర్తన 2వ వాక్యాన్ని కనుక మనం కనుక చూస్తే మన వంశం ఏమండి, వంశం అంటే ఏంటండి? ఒక తరం తర్వాత ఇంకో తరం తర్వాత ఇంకో తరం, అలాగే తరాలు గడుస్తున్న కొలది ఆ తరాలన్నింటినీ కలిపి ఒక వంశం అంటారు. వీళ్ళు ఫలానా వంశం అంటారు. ఏమండి, ఆ వంశాన్ని దీవిస్తాడంట. ఎవరి వంశాన్ని? యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు అన్నాడు. ఏమండి, అబ్బా వారి సంతతి వారు భూమి మీద బలవంతులైపోతారట. యథార్థవంతుల వంశపు వారు దీవింపబడతారు అన్నాడు. కాబట్టి ప్రియులరా, మనము ఆయన ముఖ దర్శనం కావాలని యథార్థవంతులంగా బతికితే చాలు. ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో మీరు గమనించి ఒక తీర్మానం ఈ పూట చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళాలని మీ అందరికి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. మనము ఆయనను చూడాలి అన్న ఒక్క ఆశతో బతకాలి. ఆయనను చూడాలంటే ఎవరికి కనపడతాడు? యథార్థవంతులకు ఆయన ముఖ దర్శనం దొరుకుతుంది. కాబట్టి మనం ఇప్పుడు యథార్థత మీద మనం కాన్సన్ట్రేషన్ చేయాలని ప్రభు పేరిట మీకు నేను మనవి చేస్తా ఉన్నాను. 141వ కీర్తన 13వ వాక్యాన్ని కనుక మనం చూస్తే ఆ యథార్థవంతులు నీ సన్నిధిలో నివసిస్తారు అన్నాడు. మనం నిశ్చయముగా యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు అన్నాడు. ఆయన సన్నిధిలో మనము నివసించే అలాంటి భాగ్యం, ఆయన సన్నిధిలో నివసించటం మాత్రమే కాదు, ఆయన ముఖ దర్శనము, ఆయనను చూసే భాగ్యం మనకిస్తాను అన్నాడు. మోషే అంతటి మహాభక్తుడు, అయ్యా నిన్ను చూడాలని ఉందయ్యా, ఒకసారి కనబడు ప్రభు అంటే దేవుడు అన్నాడు, నాన్న నీవు నన్ను చూడలేవు, నీవు నన్ను చూస్తే నీవు కెపాసిటీ సరిపోదు, నీవు ఒక బండ మధ్యలో నిన్ను నేను పెడతాను, నీ పైనుంచి నేను దాటిపోతూ నా చేత్తో నిన్ను కప్పుతాను, నిన్ను దాటి వెళ్ళిపోయిన తర్వాత నా వెనక భాగాన్ని చూడు, ముందు భాగాన్ని నువ్వు చూడలేవు, వెనక భాగాన్ని కూడా చూడలేవు, కానీ నా చేత్తో నిన్ను కప్పి దాటి వెళ్ళిన తర్వాత కొంచెం తర్వాత ఏదో కాస్త బాగా కనపడేలాగా ఏర్పాటు చేస్తాను, మొత్తం చూడాలంటే నీ వల్ల కాదని చెప్పాడు అంత మహాభక్తుడికి. కానీ యథార్థవంతులకు ఆయన ముఖ దర్శనం దొరుకుతుందని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ రోజున ఒకవేళ ఆయనను ముఖాముఖిగా చూడలేకపోవచ్చు, కానీ ఒక రోజున ఆయనను మనం చూస్తాం. ఎలాగుంటే యథార్థవంతులంగా బతికితే ఖచ్చితంగా ఆయనను ఉన్నట్టుగానే ఆయనను చూస్తాం, ఆయనను కౌగులించుకుంటూ ఆయన గాయములను ముద్దాడతాం, ఆయనకు ఆరాధన చేసేటువంటి వారిలో మనం కూడా ఒకరిగా ఆయన పక్కనే ఆయన సింహాసనంలో కూర్చోబెట్టుకుంటానని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, త్వరగా అసలు యథార్థత అంటే ఏంటి కొంచెం వెంటనే మనం త్వరగా వెళ్ళిపోదాం. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 24వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, దోషక్రియలు చేయని వారు యథార్థవంతులట. ఎవరు యథార్థవంతులటండి? మన క్రియలలో దోషము లేకపోతే మనం యథార్థవంతులు, అంతే. అది యథార్థవంతులకు ఉన్నటువంటి డెఫినిషన్. ఆ యొక్క అర్థం ఏమిటంటే, ఎవరైనా మనలో ఒకరికి వారి యొక్క క్రియలు మనం గనక అబ్జర్వేషన్ చేస్తే, వారి క్రియలలో దోషము లేకపోతే గనక వారు యథార్థవంతులు అన్నట్టు. అమ్మ చదవరా. దోషక్రియలు నేను చేయకుండా ఉన్నాను,
అంతే, ఆయన దృష్టికి నేను ఏమైపోయాను? యథార్థవంతుడనయ్యాను అన్నాడు. దేవుడి దృష్టిలో ఒక వ్యక్తి యథార్థవంతుడు ఎప్పుడవుతాడు? నేను చేసే పని ఏదైనా సరే, క్రియలు అంటే ఏంటండి? పని. మనం చేసే పని ఏదైనా సరే ఆ పనిలో ఏం కనపడకూడదు? దోషము కనపడకూడదు. దోషము, కళంకము, ఏమండి, మలినము కనపడకూడదు. అలాగైతే మనము యథార్థవంతులం అవుతాం అండి. ఇంకా దోషము అంటే ఏంటని మళ్ళీ అందులోకి వెళ్తే మళ్ళీ బయటికి రాలేం అండి. మీకు ఒక లైన్ ఇస్తున్నాను, దాన్ని బట్టి మీరు తర్వాత రాసుకుని అసలు దోషం అంటే ఏంటి, ఏమేమి వాటిని దోషం అంటారు ఏమండి, ఆ దోషం లేకుండా ఎలా ఉండాలి. ఇప్పుడు ఒక గొర్రె ఉందనుకోండి, ఎందుకు తేల్చేద్దాం. ఒక గొర్రె ఉందనుకోండి, దోషము లేనిదే ఆ గొర్రె ఉండాలి, బలి ముందు చెక్ చేయాలి అంటాడు. అంటే దోషం లేనిదంటే దానికి తెగులు ఉండకూడదు అండి, దానికి వ్యాధి ఉండకూడదు, అది కుంటుతో ఉండకూడదు, అది గుడ్డుతో ఉండకూడదు, దానికి గజ్జి కానీ ఇంకోటి కానీ ఏమీ ఉండకూడదు. అది ఏమండి అలాగున దానికి దోషము ఏమీ లేకుండా శ్రేష్టమైనది, గొర్రె పిల్లల్లో క్రొవ్వినది, ఆయన దగ్గర ఉన్న గొర్రెలన్నిటిలోనూ మంచిది, శ్రేష్టమైనది లేక తోడ ఏదైనా ఒకదాన్ని తీసుకొచ్చి బల్యర్పణగా ఇవ్వాలి అన్నట్టు అక్కడ దోషము లేనిదే ఉండాలని చెప్తాడు. అలాగే మనం చేసే పనిలో ఏమండి అత్యుత్తమమైన పని మనం చెయ్యాలి. దేవునికి దోషము లేని పని మనం చేయటానికి ప్రయత్న పడాలి. మనం చేసే ప్రతి పనిలో దోషము లేకుండా చూసుకోవడం కోసం మనం తాపత్రయపడాలి. ప్రతి పనిలో కూడా ఏ పని చేసినా, ఏం మాట్లాడినా, ఏమి చూసినా, ఎక్కడికి వెళ్ళినా, ఏమి మన ప్రవర్తన, ఏ ప్రవర్తన మనం ప్రవర్తించినా ఆ ప్రవర్తన ఒకటికి 2 సార్లు మనం ఆలోచించుకుని నా ప్రవర్తనలో ఏదైనా దోషం ఉందా, నా మాటల్లో ఏమన్నా దోషం ఉందా, విస్తారమైన మాటల్లో ఏముంటుందంట దోషం ఉండక మానదన్నాడు. అంటే ఎక్కువ మాట్లాడకుండా ఉంటే మన మాటల్లో ఏముండదు, దోషం ఉండదు. మాట్లాడితే ఒక్కొక్కరు ఫోన్ చేస్తారు, ఆడేం మాట్లాడతారు తెలదు, ఎల్లేం మాట్లాడితే తెలదో, ఏమండి ఏటో మాట్లాడుతుంటారు, గంటలు అయిపోతుంటాయి ఏమండి, ఎక్కువ మాటలు మాట్లాడుతుంటారు. ఈ మాటల్లో ఏముంటుందంట దోషము ఉంటుంది. కాబట్టి ఎక్కువ మాట్లాడకూడదు ఎవరితో కూడా. అవసరం కొలిదే అవతలోడు ఏమడిగాడు దానికి సమాధానం చెప్తూ నోరు మూసుకుని వరకుంటాం. తక్కువ మాట్లాడినోడు వివేకవంతుడంట. కాబట్టి దోషము లేకుండా మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే మనం యథార్థవంతులం. అర్థమైన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. అది ఇంకంతకు మించి ఎక్కువ లోపలికి వెళ్ళేంత అవకాశం లేదు. అలాగే 1వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో చెప్పాడు యథార్థమైన మనస్సు మనకు ఉండాలన్నాడు. అలాగే 1వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 4లో చెప్పాడు యథార్థమైన హృదయం ఉండాలన్నాడు. చూడండి అమ్మా 2 మాటలు, ముందుకెళ్ళిపోదాం. 1వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. అనుకూలంగా అంతే చాలు, యథార్థమైన మనస్సు కలిగిన వాడుగా ఉన్నాడు అన్నాడు కదండి. అదే 9:4లో చూస్తే యథార్థమైన హృదయము కలిగిన వాడు. అంతే, యథార్థమైన హృదయము కలిగిన వాడవై నీవు నడిచావు అన్నట్టు. కాబట్టి మనకి మనస్సు అనేది ఒకటి ఉంటుంది. ఏముంటుందండి? మనకేముంటుందండి? మనస్సు అనేది ఒకటి ఉంటుంది, హృదయం అనేది ఒకటి ఉంటుంది. ఈ హృదయం లోపలే ఈ యొక్క చెడ్డ తలంపులు, జారత్వం, వ్యభిచారం, కలహం, నరహత్య, కృత్రిమము, అబద్ధం, ఏమండి కామ వికారం, ఈ హృదయం లోపల ఇవన్నీ ఉంటాయంట. అవి బయటికి వచ్చి మనిషిని అపవిత్రం చేస్తాయంట. ఈ హృదయం ఏమండి ఇవన్నీ తీసేసుకుని హృదయం ఎలా పెట్టుకోవాలంట? యథార్థంగా పెట్టుకోవాలంట. హృదయం ఎలా పెట్టుకోవాలంటే అండి, హృదయం యథార్థంగా ఉండాలి, మనస్సు యథార్థంగా ఉండాలి, ఇంకేం యథార్థంగా ఉండాలంటాడు? క్రియలు ఏమిటండి? మన క్రియలలో దోషము లేకుండా చూసుకోవాలి. అలాంటి వారిని యథార్థవంతులు అంటారు. వాళ్ళకి దేవుడు దర్శనం ఇస్తాడు, ఆయన్ని చూసే భాగ్యం ఇస్తాడు. ఏమండి ఇంకా మనం చూస్తే ఒక వ్యక్తి దేవునికి తన్ను తాను ప్రతిష్ఠ చేసుకున్నట్లయితే ఆ ప్రతిష్టలో యథార్థత ఉండాలి అంటాడు. ఏమండి ఎందులో యథార్థత ఉండాలంట? ఆ ప్రతిష్టలో యథార్థత ఉండాలి అంటాడు. నేను దేవునికి ప్రతిష్ఠించుకున్నాను అని గనక మనం ఎవరైనా సమర్పణ చేసుకున్నాను అని అంటే ఆ సమర్పణలో, ఆ ప్రతిష్టలో ఏముండాలి? యథార్థత ఉండాలి. మనుషుల మెప్పు కోసం నేను ప్రతిష్ఠ చేసుకున్నానని చెప్పడం ఏండి, ఆ ప్రతిష్టకు తగ్గట్టుగా బ్రతకపోవటం అది యథార్థత కాదు. ఇంకెక్కువ చెప్పలేను, మీరు అర్థం చేసుకోండి. 2వ దినవృత్తాంతం 29:34
యోబు గ్రంథం తర్వాత ఒకటే త్వరగా వెళ్ళిపోదాం. యాజకులు కొద్దిగా ఉన్నందున వారు ఆ దహన బలి పశువులను వలవలేకపోయేది. పని సంపూర్ణమగు వరకు కడమ యాజకులు తమను ప్రతిష్ఠించుకుని వరకు వారి సహోదరులకు లేవీయులు వారికి సహాయము చేసి తమను ప్రతిష్ఠించుకున్నారు. యాజకుల కంటే కూడా ఎవరు యథార్థంగా ఉన్నారంట? లేవీయులు యథార్థవంతులై ఉన్నారని దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ప్రియులారా, నన్ను గురించి దేవుడు సాక్ష్యం చెప్పాల్సి వస్తే వాళ్ళకంటే ఈయన కుమార్తె యథార్థవంతురాలు, ఈయన కుమారుడు యథార్థవంతుడని మన గురించి సాక్ష్యం చెప్పేలాగా మన ప్రతిష్ట ఉండాలని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. యోబు గ్రంథం 1:1 యోబుని గురించి దేవుడే సాక్ష్యం చెప్పాడు. అతడు యథార్థవంతుడు, అతడు చెడుతనమును విసర్జించినవాడు అంటూ అతడి గురించి చాలా పెద్ద లిస్టే దేవుడు చెప్పాడు. ఏమండి, సాతానుతో మాట్లాడుతూ యోబుని గురించి దేవుడు సాక్ష్యం చెప్తూ ఉన్నప్పుడు ఆ సాక్ష్యంలో ఒక మాట, అతడు యోబుని గురించి నీవు చూచితివా, అతడు యథార్థవంతుడు అన్నాడు దేవుడే. అలాగే యోబు గ్రంథం 2వ అధ్యాయం 3వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, అందుకు యెహోవా ఆలోచించితివా, చాలు 2:3 అతడు ఇంకను తన యథార్థత విడువక ఉన్నాడు అన్నాడు. 2వ అధ్యాయం 3వ వచనం, అతడు ఇంకను యథార్థతను ఆగండి ఇంకను అంటే అమ్మ నా వైపు చూడండి. ఇప్పుడు దేవుడు మనల్ని దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, అన్నీ సమృద్ధిగా ఉన్నాయి, అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి, ఎక్కడ ఎటువంటి లోపము, ఎక్కడ ఎటువంటి ఆటంకాలు లేవు. దేవుడు సమృద్ధిగా మనల్ని అన్ని విషయాల్లో కాపాడుతున్నాడు, అంతా బాగుంది. అప్పుడు మనం యథార్థవంతులుగా ఉన్నాం అండి. ఒకవేళ ఏదైనా తేడా వచ్చింది, కొంచెం నష్టం వచ్చింది, కొంచెం ఇబ్బంది వచ్చింది, కొంచెం శోధన వచ్చింది, కొంచెం కష్టం వచ్చింది, కొంచెం బాధ వచ్చింది, కొంచెం కన్నీరు వచ్చింది, అప్పుడు కూడా మన గురించి సాక్ష్యం ఎలా చెప్పాలి? అప్పుడు ఎలాగ యథార్థంగా ఉన్నాడో, అన్నీ లేకపోయినా ఇప్పుడు కూడా ఎలాగున్నాడో అదే యథార్థత కలిగి ఉన్నాడని సాక్ష్యం చెప్పేలాగా ఉండాలి. అన్నీ ఉన్నప్పుడు యథార్థంగా ఉంటాం కాదు, ఏదైనా తేడా వస్తే ఏమండి ఎందుకు వచ్చిన దేవుళ్ళు లేండి, ఎందుకు వచ్చిన భక్తులు లేండి అన్నట్టుగా కాక, ఏమండి అన్నీ ఉన్నా ఒకవేళ లేకపోయినా, కష్టమే అయినా, ఇబ్బంది అయినా, ఇరుక అయినా, శోధన అయినా, అది ఏది అయినా అప్పుడు ఎలాగున్నామో ఒకవేళ ఏమీ లేనప్పుడు కూడా అదే యథార్థత కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, అపవాది నువ్వు అనవసరంగా నన్ను యోబుని గురించి అన్నీ ఇచ్చావు, ఎందుకని స్తోత్రం చెప్తున్నాడు, ఏమీ లేకుండా చేసేస్తే స్తోత్రం చెప్పడాన్ని అన్నావు, నీకు అనవసరంగా అనుమతి ఇచ్చాను, అన్నీ పోయినా సరే ఇంకా నువ్వు అతడు తన యథార్థతను విడువక ఉన్నాడు. చూడు, బుద్ధి తెచ్చుకొని లెంపలేసి శాతానికి మరలా అతడికి 200 ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చి అతడిని గణపరిచినట్టుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. కాబట్టి ప్రియులారా, మనకి కలిగిన దాన్ని బట్టి మనం యథార్థవంతులుగా ఉండటం కాదు. ఒక్కోసారి దేవుడిస్తే కలుగుతుంది, ఆయన అనుమతిస్తే తీసేస్తే పోతుంది. అది కాదు మన క్వాలిటీ. మనం ఎక్కడున్నా మన క్వాలిటీ ఏంటండి? యథార్థత విడువక ఉన్నారు అని మన గురించి దేవుడే సాక్ష్యం చెప్పేలాగా మనము ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, చర్చిలో ఉన్నా, ఇంటికాడున్నా, ఎక్కడున్నా మనము యథార్థత విడువక ఉన్నారు అని మన గురించి దేవుడే సాక్ష్యం చెప్పేలాగా బ్రతికేటట్లుగా మనం ఉండాలని, అలాంటి వారికి ఆయన ముఖ దర్శనం దొరుకుతుందని ప్రభు పేరట మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అలాగే కీర్తన గ్రంథం 15వ అధ్యాయం 2వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, యెహోవా నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపగలిగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం ఎక్కదగిన వాడెవడు? హృదయపూర్వకంగా యథార్థముగా నిజము పలుకువాడే కదా అంటాడు. అమ్మ దొరికిందా? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే అన్నాడు. యథార్థవంతులు ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసింపగలుగుతారంట, ఆయన పరిశుద్ధ పర్వతం ఎక్కగలుగుతారంట, ఆయన ముఖ దర్శనం వారికి దొరుకుతుందంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక.
అలాగే ప్రియులారా, ఇంకో మాట మనం చూస్తే సామెతలు 15వ అధ్యాయంలో వచనం, అందరి ప్రార్థన దేవునికి ఆనందం కలిగించదు, అందరి ప్రార్థన ఆయన అంగీకరించడు, అందరి ప్రార్థనకి ఆయన జవాబులు ఇవ్వడు, అందరి ప్రార్థన ఆయనకి ఆమోదయోగ్యం కాదు. ఎవరి ప్రార్థన చేస్తే ఆయన ఆనందపడిపోతాడంట? యథార్థవంతులు ప్రార్థన ఆయనకు ఆనందకరము అన్నాడు. నీవు యథార్థవంతురాలవైతే, నీవు యథార్థవంతుడు అయితే, నీవు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవునికి ఏమండి ఆనందకరంగా ఉంటుందంటండి, సంతోషపడిపోతాడంటండి. నా కుమారుడు, నా కుమార్తె యథార్థవంతురాలు ప్రార్థన చేస్తుంది నాకని ఆయన ఆనందపడిపోయి సంతోషంతో మనకి ఆ ప్రార్థనకు జవాబులు ఇస్తాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, అలాగే సామెతల గ్రంథం 21వ అధ్యాయం 29వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, భక్తిహీనుడు తన ముఖాన్ని మార్చేసుకుంటాడు, యథార్థవంతుడు తన ప్రవర్తనను ఏం చేస్తాడు? చక్కపరుచుకుంటాడు అన్నాడు. మనము భక్తిహీనులమైతే దేవుని వాక్యం చెప్తూ ఉన్నప్పుడు ఈ వాక్యం నా కోసమే చెప్పబడతా ఉంది అని నీకు అనిపించినప్పుడు, నా కోసమే ఎవరో పాస్టర్ గారికి చెప్పేసి ఉంటారు, అందుకని నాకే పొడి చేస్తున్నాడు, ఈయన నాకే చెప్పేస్తున్నాడు, ఎవరో రాత్రి చెప్పేసి ఉంటారో పలానా ఆవిడ ఎలాగల చేసిందని, అందుకనే ఈ గొడవ అంతా నాకే చెప్తున్నట్టు ఉందని కోపం పడిపోయి నా కోసం చెప్తాడా పాస్టర్ గారు? ప్రతి వారం బాగా చెప్పేవాడు ఈ వారం కొంచెం తేడాగా చెప్తున్నాడు అని కోప్పడిపోయి ముఖం మార్చేసుకుంటారంట. వాళ్ళని ఏమంటారు? భక్తిహీనులు అన్నాడు. యథార్థవంతులు ఏం చేస్తారట? అవును ప్రభువా, నా జీవితంలో అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, కానీ ఈ ఒక్క పాయింట్ కాడ కొంచెం నేను సరి చేసుకోవాల్సిన విషయం నీవు నాతో మాట్లాడుతున్నందుకే నీకు స్తోత్రం. ఈ విషయంలో నేను సరి చేసుకుంటున్నాను ప్రభువా, నాకు సహాయం చేయి ప్రభువా, ఈ విషయంలో నేను జయించే కృపని ప్రభువా అని మనం ఆయన పాదాలు పట్టుకుని సరి చేసుకునే లక్షణం కలిగి ఉంటే వారిని అందరినీ ఏమంటారంట? యథార్థవంతులు అంటారు. ఏమండి, ఇప్పుడు పరీక్షలు పెడతారు, విద్యార్థులకి ఏం పెడతారు? పరీక్షలు పెడతారు. యూనిట్ పరీక్షలో 100 మార్కులకి 25 వచ్చినాయి ఆడికి. అప్పుడు ఆడు ఏం చేస్తాడు? 25 వచ్చినాయి, ఫెయిల్ అయిపోలాగా ఉన్నాం, సెకండ్ యూనిట్ కానీ కొంచెం కష్టపడతాడు, 40 వచ్చినాయి అండి. 3వ యూనిట్ పెట్టారు, 60 వచ్చినాయి. 4వ యూనిట్ పెట్టారు, 80 వచ్చినాయి ఏమండి. ఆఫర్లీ పెట్టారు 85, క్వార్టర్లీ 85, ఆఫర్లీ 90, అసలు పరీక్ష పెట్టారు, ఫైనల్ పరీక్ష 99 వచ్చినాయి. ఇప్పుడు ఆడిని ఏమనాలి? ఇంకా ఒకటి ఇంకా తక్కువైందిరా, 100 కొంత తెచ్చుకోరా అంటున్నాడు. ఇంకా ప్రభు ఏమంటున్నాడు? ఎక్కడో 20 దగ్గర ఉండేవాడు, ఎంత కష్టపడిపోయావు, 99 దాకా లాక్కొచ్చావు, అయినా ఇంకా ఒకటి కొదువుగా ఉంది నాన్న, అది కూడా కష్టపడి అది కూడా కంప్లీట్ చేశారా, 100 కొంత తెచ్చేసుకోరా అంటున్నాడు అండి. తన ప్రవర్తనను ఏం చేసుకుంటాడంట? సరి చేసుకుంటూ ఉంటాడు. 99 దాకా వచ్చాను, ఇంకా ఒకటి తేడా ఉందా ప్రభు, అది కూడా సరి చేసుకుంటాను ప్రభు, నాకు 100 కొంత వచ్చేయాలి ప్రభు అనుకుంటాడు. కానీ 99 వచ్చినాయి అయినా సరే నన్ను తిడతావా అండో, అది మ్యాటర్. మీకు పాయింట్ అర్థమైందా? ఇంత కష్టపడిపోయాను, 99 తెచ్చుకున్నాను, మెచ్చుకుంటాం మనేసి మళ్ళీ తిడతావా? ఏమి తండ్రివయ్యా అండో. ఏమంటాడు? 99 వచ్చినాయి ప్రభువా, అవి ఒక్కటే కూడా గెలిచేసేలాగా కృప ప్రభువా, 100 కొంత వచ్చేయాలి ప్రభువా, అసలు తగ్గకూడదు ప్రభువా, నాకు నేర్పించు ప్రభువా, నాకు ఆ కృప ప్రభువా అని ప్రార్థన చేసుకుని ఏం చేస్తాడు? 100కు 100 తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అలాంటి వారినే యథార్థవంతులు అంటారు. చాలామంది చదువుకునే పిల్లలు ఆడికి 60 వచ్చినాయి అనుకోండి, ఆడు తండ్రి అడుగుతాడు, ఎరా ఏంట్రా 60 వచ్చినాయంటే, ఊరుకోటాడే మా క్లాసులో నేనే టాపు, అందరూ కింద 60 కన్నా పైన వాళ్ళు లేడు అంటాడు. మనం స్కూల్కి వెళ్ళి కనుక్కుంటే 90 వచ్చినాడు ఉంటాడు, 90 వచ్చినాడు, 95 వచ్చినాడు ఉంటాడు. ఈడు అంటాడు, ఆయన చూడ్డాడు, ఈడు ఎవరిని చెప్తాడు? నీకెంత అందరిని అడిగితే అందరూ 50, 40, 30 అని చెప్తారు కదా, ఇవన్నీ గ్యాప్ పెట్టుకుని అందరికీ 60 కన్నా కింద ఉన్నాయి డాడీ, పైన ఎవరికి లేవంటాడు. ఉంటారు వాళ్ళు, కానీ వాళ్ళని చూడ్డాడు. మనం ఎవరిని చూడాలి? మన వెనకాలను చూడకూడదు, ముందు వాళ్ళని చూస్తే ఇంకా ముందుకెళ్తాం, ఇంకా నేర్చుకుంటాం. అలాంటి క్వాలిటీ ఉన్న వాళ్ళని ఏమంటారు? యథార్థవంతులు అంటారు. తను సరి చేసుకోవటం అలవాటు ఉన్నవాడు ఇంకా గొప్పడు అవుతాడు, సంపూర్ణ యథార్థవంతుడు అవుతాడు. అలాగన మనం యథార్థవంతులంగా మారాలి, అప్పుడు మనం ఆయన ముఖ దర్శనం చూస్తాం. అర్థమైన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొదటిది, ఆయన ముఖ దర్శనం ఎవరికి దొరుకుతుంది? ఆయన ఎవరికి దర్శనమిస్తాడు, ఎవరికి కనపడతాడు? యథార్థవంతులు కనపడతాడు. నెంబర్ 2, నీతిమంతులు కనపడతాడంట. ఎవరికి కనపడతాడు?
నీతిమంతులకు కనపడతాడంట. చూడండి, అబ్రహాము నీతిమంతుడు అన్నాడు. అబ్రహాము తీయక్కలేదులేమ్మా. అబ్రహాముని ఏమన్నాడు దేవుడు? నీతిమంతుడు అబ్రహాం అన్నాడు. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను అన్నాడు. ఏండి, ఇప్పుడు మనము నీతిమంతులంగా మారాలంటే మొట్టమొదటి మెట్టు ఏంటంటే మనము దేవునిని నమ్మాలి. ఏం చేయాలండి? ఎవరైతే దేవునిని నమ్ముతారో ఆ నమ్మకాన్ని బట్టి మనం నీతిమంతులం అయిపోతాం. అది మొదటి మెట్టు. రెండవది, నోవహుని గురించి రాస్తూ నోవహు తన తరములో నీతిపరుడును అంటూ రాశాడు. ఏండి, అంటే దేవుని మీద నోవహుకు ఎంత నమ్మకం అంటే అంతకుముందు ఎప్పుడు వర్షం పడలేదంట. అంతకుముందు ఎప్పుడు ఆ నీళ్లు పడటం ఆ సిస్టమ్ ఏమీ చూడలేదు అంతకుముందు ఎవరో కూడా. కానీ దేవుడు అన్నాడు, 40 రోజులు వర్షం పడేలాగా రాబోతూ ఉంది, జలప్రలయం రాబోతూ ఉంది, మొత్తం అన్నీ మునిగిపోతాయి, నీవు నీ కుటుంబీకులందరూ కూడా బ్రతికినట్లుగా మొత్తం పక్షులు, జలచరాల యొక్క పశువులన్నింటినీ కూడా నేను సమకూరుస్తాను, నేను పిలిస్తే అన్ని లైన్గా వచ్చేస్తాయి, నువ్వు వీటన్నిటినీ పట్టే అంత ఓడను ఇంతంత హైటు ఇంతంత ఎత్తు ఇలాగ అరలు పెట్టి 4 అంతస్తులు ఇలాగ కట్టాలని కొలతలన్నీ దేవుడు చెప్పేశాడు. చెప్పేస్తే అసలు వర్షం అంటే ఏంటో తెలీదు, జలప్రలయం అంటాడు, ఇవన్నీ మునిగిపోతాయంటాడు. ఏమండి, దేవుడు మాటను అంత గుడ్డిగా నమ్మాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అదే విశ్వాసం, అదే నమ్మకం. అంతకు ముందు ఎప్పుడు చూడలేదు, సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేవు. ఏమండి, మనం ఈ రోజులు ఏదైనా నమ్మాలంటే మనకేం కావాలి? సాక్ష్యాలు, ఆధారాలు కావాలి. వాళ్ళకి జరిగిందంట మేలు, ప్రార్థన చేస్తే ఆవిడకి గర్భఫలం వచ్చిందంట, ప్రార్థన చేస్తే ఈవిడికి గర్భఫలం వచ్చిందంట, ప్రార్థన చేస్తే ఆవిడకి గర్భఫలం వచ్చిందంట, ప్రార్థన చేస్తే వీళ్ళకి మేలు జరిగిందంట అని నలుగురు చెప్తే, ఆహా అయితే ఆ పాస్టర్ అమ్మగారే నాకు చేస్తే నాకు కూడా మేలు జరుగుతుందని ఇన్ని సాక్ష్యాలు అయిన తర్వాత నీకు కొంచెం నమ్మకం వచ్చి అప్పుడు వెళ్తావు, ప్రార్థన చేయించుకుంటావు. అవునా కాదా? అండి, అసలు సాక్ష్యం లేదు, ఆధారం లేదు, అయినా సరే దేవుడు చెప్పాడు, ఒక మాట వినబడింది, ఆ మాట మీద అంత గుడ్డు నమ్మకం పెట్టుకుని ఊరు మధ్యలో వాడు కట్టేస్తున్నాడండి. అందుకని అతగాడిని దేవుడు ఏమన్నాడు? నీతిమంతుడు అయిన నోవహు అన్నాడు. అంత నమ్మాడు కాబట్టి దేవుణ్ణి, అతన్ని నీతిమంతుడిగా దేవుడు చేశాడు. మనం కూడా అంతగా నమ్మితే మనల్ని కూడా ఏం చేస్తాడు? నీతిమంతులు అంటాడు. కాబట్టి దేవుని మీద మనం పెట్టుకునే నమ్మకాన్ని బట్టి మనల్ని దేవుడు ఏం చేస్తాడు? నీతిమంతులు అంటాడు. 1 కొరింథీ 6:11 ఆయన ఆత్మయందు కడగబడి పరిశుద్ధపరచబడిన వారమై నీతిమంతులం అవుతున్నాం అన్నాడు. మొదటగా నమ్మకాన్ని బట్టి నీతిమంతులం అవుతున్నాం, విశ్వాసాన్ని బట్టి నీతిమంతులం అవుతున్నాం. తర్వాత ఆయన ఆత్మను బట్టి మనలను పరిశుద్ధపరచబడిన విధానాన్ని బట్టి మనలను నీతిమంతులుగా ఆయన చేస్తున్నాడట. అమ్మ దొరికిందా? 1 కొరింథీ 6:11 మీలో కొందరు అట్టివారై ఉంటారు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడ్డారన్నాడు. ఆయన ఆత్మతో కడిగేసి పరిశుద్ధపరిచేసి అప్పుడు నీతిమంతులుగా మిమ్మల్ని మార్చాలని చెప్తున్నాడంట. తర్వాత యాకోబు పత్రిక 2వ అధ్యాయం 25వ వాక్యాన్ని మనం చూస్తే, క్రియల మూలముగా రాహాబు అనే వేశ్య కూడా దేవుని వలన నీతిమంతురాలుగా మార్చబడింది అన్నాడు. ఏమండి, ఆమె విశ్వాసం మాత్రమే కాదు, నమ్మకం మాత్రమే కాదు, ఆ నమ్మకాన్ని బట్టి విశ్వాసాన్ని బట్టి నోవహు ఎలాగైతే క్రియలలో ఓడను కట్టి చూపించాడో అలాగే రాహాబు అనే వేశ్య కూడా నమ్మింది. ఏమని నమ్మింది? మీ దేవుడు మహాదేవుడని, మార్గంలో అడ్డు వచ్చిన రాజ్యాలన్నిటి మీద మీకు విజయాన్ని ఇస్తున్నాడని మాకు వినబడింది, దారిలో మేము కూడా ఉన్నాం, మా మీద కూడా మీరు వస్తారని, మా పట్టణం మీద కూడా మీకు విజయం కలుగుతుందని, ఒకవేళ మా పట్టణం మీద యుద్ధానికి వచ్చినప్పుడు నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని మీరందరూ బ్రతికించాలని నేను నమ్మాను, ఆ నమ్మకాన్ని క్రియల్లో చూపెడుతూ మిమ్మల్ని రక్షిస్తున్నాను, నన్ను కూడా రక్షించండి అని చెప్పింది. రాజుగారికి తెలిసిపోయింది. ఎరుకో రాజుగారికి భటులను పంపించాడు, సైన్యాన్ని పంపించాడు రాహాబు అనే వేశ్యంటికి. అమ్మాయి, నీ ఇంటికి వేగుల వారు వచ్చారని మాకు సమాచారం అందింది, వేరే ఎక్కడ ఉన్నారని అడిగితే ఆవిడ చెప్పింది, అయ్యా వారు వచ్చిన మాట నిజమే, ఇలాగే వెళ్ళిపోయారయ్యా, మీరు వాళ్ళని తరిమితే మొత్తం మీద మన కొండలకి వెళ్ళే లోపల వాళ్ళని పట్టేసుకుంటారని చెప్పింది. వీళ్ళు నిజం అనుకుని తరుముకుంటూ పోయారు. వాళ్ళు వెళ్ళిపోయాక అప్పుడు పైకి ఎక్కి మిద్ది మీద ఉన్న ఇద్దరిని చూసి, అయ్యా వాళ్ళకి నేను జాయిగా వేరే రూట్ తప్పించాను, అలాగే వెళ్ళిపోయారు, మీరు నన్ను కాపాడుతానని మాట ఇవ్వండి, నేను మిమ్మల్ని కాపాడాను, నేను నమ్మాను,
మీరు యుద్ధానికి వచ్చినప్పుడు మా మీద విజయం మీకు దేవుడు ఇస్తాడని విశ్వసించాను. ఆ నమ్మకాన్ని క్రియల్లో చూపించాను. కాబట్టి నన్ను మీరు రక్షించండి అంటే అప్పుడు వాళ్ళు అన్నారు, మేము యుద్ధానికి వచ్చినప్పుడు మిమ్మల్ని రక్షిస్తాం. నిన్ను, నీ అన్నదమ్ముల్ని, అక్కచెల్లెల్ని, తల్లిదండ్రులని ఎవరన్నా అన్నం తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని తలుపులు వేసుకో, ఈ దారం ఇస్తున్నాం, ఈ దారం కట్టుకో, నీ తలుపు లోపల ఉన్నాడు ఎవడైనా చచ్చిపోతే దానికి మేము బాధ్యులం అని వెళ్ళిపోయారు. యుద్ధానికి వచ్చారు, గోడ పడిపోయింది, మొత్తం ఎరుకో పట్టణం అంతా నాశనం చేసేసారు, అగ్ని చేత కాల్చేశారు. కానీ వీళ్ళ కుటుంబంలో ఒక్కరిని కూడా చంపలేదు. వారిని బ్రతికించి ఇశ్రాయేల్లో కలిపేసుకున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారి వంశావళిలో తల్లుల జాబితాలోకే ఆమె చేరిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మకం, విశ్వాసం ఉంటే మాత్రమే కాదు, అది క్రియల ద్వారా కూడా మనము నీతిమంతులంగా మార్చబడుతున్నామని చెప్పాడు. రోమా 5:9 చెప్పాడు, యేసు ప్రభు రక్తం వలన మనల్ని నీతిమంతులుగా మారుస్తున్నాడంట. రోమా 5:1 చెప్పాడు, విశ్వాస మూలంలో నీతిమంతులమయ్యాము అని చెప్పాడు. అండి తర్వాత మీరు అన్నీ కూడా ధ్యానం చేయండి. దొరికిందమ్మా? రోమా అంతే 5:1 విశ్వాస మూలమున అంతే. ఇప్పుడు ఎవరికి దేవుడు దర్శనం జరుగుతుంది చెప్పండి? మొట్టమొదట యథార్థవంతులకు ఆయన ముఖ దర్శనం దొరుకుతుంది. రెండవది నీతిమంతులకు ఆయన ముఖ దర్శనం దొరుకుతుంది. మూడవది ఆయనను సేవించే వారికి ఆయన ముఖ దర్శనం దొరుకుతుంది. అండి ఆయనను చెప్పండి ఆయనను సేవించే వారికి ఆయన ముఖ దర్శనం దొరుకుతుంది. అండి ఇప్పుడు ఆయన ముఖ దర్శనమే నాకు కావాలి అనుకుని మనందరం యథార్థవంతులంగా బ్రతకాలని ఆశపడుతున్నాం కదా అండి. యథార్థవంతులంగా బతికితే కష్టాలు వస్తాయని తెలుసు, అయినా పర్లేదు ఆయన ముఖ దర్శనం కావాలని మనం ఒక తీర్మానానికి వస్తున్నాం కదండి. అలాగే నీతిమంతులంగా బతికితే ఆయన ముఖ దర్శనం దొరుకుతుందని నీతిమంతులుగా బతకడం కోసం ప్రభు నన్ను సిద్ధపరచని ప్రార్థన చేసుకుంటాం కదా ఏమండి. ఇప్పుడు నీతిమంతులుగా బతికితే కష్టాలు వస్తాయి రావా? వస్తాయి. అయినా సరే ఆయన ముఖ దర్శనమే కావాలని తీర్మానం చేసుకున్నప్పుడు ఆయనను సేవిస్తే ఇంకా ఎక్కువ ముఖ దర్శనం దొరుకుతుందని చెప్తున్నాడు కదా. ఆయనను సేవించేవారు ఆయన ముఖ దర్శనం చేయుచూ ఉందరు అంటే ఇక నీతిమంతులు, యథార్థవంతులు తర్వాత ఎప్పుడో చూస్తారు. కానీ ఆయనను సేవించేవారు అండి ప్రతిరోజు ఆయన ముఖ దర్శనం చేస్తూ ఉంటారంట. అంత యాక్సెస్ ఇచ్చేశాడు సేవించేవారికి. కాబట్టి ఆయనను సేవించేవారు ఎలాగ ఉండాలంటే ఏమండి కొన్ని ఉదాహరణలు మీకు నేను చూపిస్తాను. ఆయనను సేవించేవారు తమ ప్రాణములను కూడా లెక్క చేయలేదు. ఆయనను సేవించేవారు ఏం చేశారండి? తమ ప్రాణములను కూడా లెక్క చేయలేదు, అలాగ సేవించారు దేవుణ్ణి. చూడండి ప్రకటన 22:4 ముందే చదివించాం కదా. ఆయనను సేవించేవారు ఆయన ముఖ దర్శనము చేయుచూ ఉందురు అని చదివించాం. దానియేలు 3:17 చూస్తే షడ్రక మేషక అబేద్నెగో అనువారు సేవించుచున్న దేవుడు వారిని అగ్ని గుండములో నుంచి తప్పించాడని చెప్పేసి రాయబడి ఉంది. దానియేలు 3:17 3:19 3:17 అది మీరు సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్ని గుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా నీవు నిలబెట్టిన ప్రతిమకు నమస్కారం చెయ్యి, నీ ఎటువంటి పని చేసుకో అన్నారు. ఆయనను సేవించే వారికి ఉండవలసిన ఒక అద్భుతమైన క్వాలిటీ ఏంటంటే, నేను నా ప్రభువుని సేవిస్తున్నాను, ఆయన్ని తప్ప వేరే ఎవరిని సేవించలేను. నీవు ఆయనను సేవించవద్దు అంటే అగ్నిగుణంలో వేసేసినా వెళ్ళిపోతాం, కానీ ఆయన్ని మాత్రమే సేవిస్తాం అనే క్వాలిటీ మనలో ఉండాలి. ప్రాణం ఎక్కువ, ఆయన్ని సేవించడం ఎక్కువ అంటే ఏం చెప్తాం అండి? ప్రాణం ఎక్కువ, ఆయన్ని సేవించడం ఎక్కువ అంటే ఏం చెప్తాం? చాలా కష్టమే కదా. చాలా నిర్ణయం తీసుకోవడం చాలా కష్టం. కానీ ఆ ముగ్గురు బిడ్డలు తీసుకున్నారు. మండుచున్న వేడి మిగిలిన అగ్నిగుండం నుంచి తప్పించుటకు సమర్థుడైన దేవుడు మాకున్నాడు. ఒకవేళ తప్పించకపోయినా చచ్చిపోతాం, కానీ నువ్వు నిలబెట్టిన ప్రతిమకు నమస్కారం చెయ్యం. మేము మా దేవుణ్ణి తప్ప ఎవరిని సేవించలేమని చెప్పారు. నేను ఈ మధ్య నుంచి 2-3 సార్లు చెప్పుంటాను. తండ్రిని తల్లిని గౌరవించాలి, సన్మానించాలి, కానీ పూజించకూడదు, సేవించకూడదు. దేవుని మాత్రమే సేవించాలి, ఇక వేరే ఎవ్వరిని
సేవించకూడదు, పూజించకూడదు. అంత సర్వెంట్గా ఉండాలి మనం. సర్వెంట్ అంటే ఏంటి అర్థం? సేవించేవాడు. అంటే ఒక సర్వెంట్కి అతడి నిర్ణయం ఏమి ఉండదు, అర్థమవుతుందన్నమాట. ఒక యజమానుడు దగ్గర ఉన్నటువంటి సేవకుడికి అతడు ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఏమి ఉండదు, యజమానుడు చెప్పినట్టు చేయడమే ఉంటుంది. అర్థమవుతుందన్నమాట అమ్మ. మనము ఆయనను సేవిస్తున్నాము అంటే అర్థం ఏంటంటే ఆయన చెప్పిందే చేసేవారిగా మనం సిద్ధపడాలన్నట్టు. మన ఇష్టం వచ్చినట్టుగా మనం ఏం చేయకూడదు అన్నట్టు. ఆయన ఇష్టమే మన జీవితంలో సిద్ధించునుగాక అన్నట్టు మనం ఆయనను సేవించడం, మన ప్రాణం కంటే ఎక్కువ ఆయనను సేవించేటట్లుగా శద్రకు మేషకులాగా మనం సేవిస్తే అగ్నిగుణంలో ఏం చేశాడు? అంతలో రెట్టింపు చేసి ఈ ఇసురునోళ్ళు చచ్చిపోయారంట, లోపలికి వెళ్ళి లోపల తిరుగుతున్నారంట. రాజు అలా చూసి ఆశ్చర్యపోయాడు. ఇదేంట్రా, ముగ్గురు నేసాం కదరా అంటే, అవును సార్ ముగ్గురు నేసాం సార్. అదే నలుగురు కనపడుతున్నారేంట్రా, 4 ఆయన తెల్లని వస్త్రములతో కనపడుతున్నాయంటే అని ఆశ్చర్యపోయి వాళ్ళకి ఏమీ హాని కలగట్లేదు ఏమిట్రా అని అప్పుడు అంటాడు బయటుండి, శద్రక మేషక అబేద్నెగో అనువారులారా బయటకు రండి అని చాలా గౌరవంగా పిలిచాడు. మీరు సేవించిన దేవుడు మండుచున్న అగ్నిగుండంలో నుంచి మిమ్మల్ని తప్పించగలన, ఈ విధముగా తప్పించగల దేవుడు భూమి మీద ఎవరు లేరు, మీ దేవుడు నిజమైన దేవుడు అని ఒక శాసనం రాసిపెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రియులారా, ఆయనను సేవించే వారికి ఉండే క్వాలిటీల్లో అత్యుత్తమమైన క్వాలిటీ ఆయనను సేవించటమే నీకు ముఖ్యమా, నీ ప్రాణం ముఖ్యమంటే ఆయన సేవించడం ముఖ్యమన్నారు. అలా అన్నారు కాబట్టి వారిని దేవుడు ఘనపరిచాడు. ఆయనే నిజమైన దేవుడని నిరూపణ చేసుకున్నాడని మీకు నేను మనవి చేస్తా ఉన్నాను. దానియేలు గ్రంథం 6:16 చూస్తే అక్కడ అంటాడు, రాజుగారే స్వయంగా, జీవము కలిగిన దేవుని సేవకుడైన దానియేలు, నీవు నిత్యము సేవించుతున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అడిగాడు. అంతేనండి. 6:16 ఇంకా పైన కింద, నీవు సేవించుతున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అంటాడు ముందు అనుకుంటా. సరే, అది తర్వాత చూడండి మీరు. నీవు సేవించుతున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అడిగితే లోపల దానియేలు అంటాడు, రాజు చిరంజీవి యగునుగాక అన్నాడు. అంతే, తీయని మన బయట తీయండి దానియేలు అన్నాడు. అంటే తీశారు బయటికి. అప్పుడు యోగక్షేమాలు మాట్లాడుకున్నారు. ఎవరైతే ఈయన లోపల వేయించడానికి ప్రయత్నించారో అందరిని లోపల ఏం చేశాడు? సింహాల భూమిలో మొత్తం అందరినీ కూడా కింద పడకుండా తుత్తులు పిప్పు నీళ్ళుగా చేసేసినాయి అంట. సింహాలు ఎముకలే లేకుండా నమిలేసినాయి అంట. కాబట్టి ప్రియులారా, ఆయనను సేవించు వారి కొరకు ఆయన తన దూతలను పంపుతాడు, సింహాల నోళ్ళనైనా మోస్తాడు. ఆయనే నిజమైన దేవుడు. ఆయన్ని సేవించే వారి పక్షంగా ఉన్నానని నిరూపణ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఆయనను సేవించేవారు అలాగున ఆయనను సేవించాలి అన్నట్టు. ఇంకా ఎక్కువ చాలా ఉంటుంది కానీ అంతా చెప్పలేను సమయాన్ని బట్టి. జెఫన్యా గ్రంథం 3:9 కనుక మనం చూస్తే, ఆయనను సేవించు వారు పవిత్రమైన పెదవులు కలిగి సేవించాలంటాడు. ఆయన్ని సేవించేవారు ఎలా సేవించాలటండి? పవిత్రమైన పెదవులు కలిగి ఆయనను సేవించాలట. కాబట్టి మనం ఆయన్ని సేవించే బిడ్డలమైతే మన పెదాలు ఎలా ఉండాలటండి? పవిత్రమైన పెదవులుగా ఉండాలి. అప్పుడు మనం ఆయనను సేవించే వాళ్ళం అన్నట్టు లెక్క. అలాగే సేవించేవారు ఆయన ముఖ దర్శనం చేయుచూ ఉంటారన్నట్టు దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్న కారణం చేత ప్రియులారా, మనం ఈ లోకంలో బతికితే 70 బతుకుతాం, 60 బతుకుతాం, లేదా 80 బతుకుతాం. అంతకన్నా ఎక్కువ ఉందండి ఛాన్స్ ఈ రోజుల్లో? అంత కూడా లేదు. చిన్న వాళ్ళే అయిపోతున్నారు రకరకాల సమస్యల ద్వారా. కాబట్టి ప్రియులారా, మనం ఈ లోకంలో బతికేది చాలా స్వల్పం. నీతిమంతులంగా బతికితే ఆయనతో ఉండేది యుగయుగాలు. మనం ఈ లోకంలో బతికేది చాలా స్వల్పం. యథార్థవంతులుగా బ్రతికితే ఆయన ముఖదర్శనం చేసేవారిగా ఆయనతో పాటు ఉండేది యుగయుగాలు. మనం ఈ లోకంలో బ్రతికేది తక్కువ కాలమే. ఆయనను సేవించే వాళ్ళంగా బ్రతికితే అండి ఆయన ముఖ దర్శనం రోజు చూసేటువంటి భాగ్యం, యాక్సెస్ మనం కలిగి ఉంటాం. అది చాలా ఇంపార్టెంట్ అని మనం గమనించి గుర్తించి, ప్రభువా నన్ను యథార్థవంతుడిగా చేయి నాయనా, యథార్థవంతురాలుగా చేయి ప్రభువా, నీతిమంతురాలుగా నేను బ్రతికే కృపని ప్రభువా, నీతిమంతుడిగా బ్రతికే కృపని ప్రభువా, నిన్ను సేవించే ఆ లిస్టులో నన్ను కూడా ఉంచు ప్రభువా. మెట్టుకు నాకున్న ఆశ ఒక్కటే, నీ ముఖ దర్శనం నాకు కావాలి ప్రభువా అని అందరం యథార్థమైన హృదయంతో
ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరించండి. పరిశుద్ధము నమ్మకం లేని మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎత్తబడిన వాకి నీరుగట్టి ఫలింపు చేయండి ప్రభువా. దుష్టుడు ఎత్తిపోకుండా సహాయించండి ప్రభువా. మెట్టుకు మేమందరం కూడా నీ ముఖ దర్శనము చూసే వారముగా ఉండినట్లుగా యథార్థవంతులముగాను నీతిమంతులముగాను నిన్ను సేవించే వారంగాను మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని మీకే మహిమ చెల్లిస్తూ యేసయ్య పేరట ప్రార్థించి